నేను మొన్నట్టుండి చెప్తున్నా కాపు పెద్దలు హరిరామజోగి గారు కాస్త జాగ్రత్తగా చూసుకోండి, మీరు రేపు పొద్దున కోవర్ట్ అవుతారు అని. అట్లాగే దాసరరాము వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తను తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలనుకున్నారు. రాజ్యాధికారం అన్నటువంటిది ఈ ట్రిప్కి వదిలేయాల్సిందే కాపు సామాజిక వర్గం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బేస్డ్ మీదన కాపు రాజ్యాధికారం అనే పదం లేదు అక్కడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కలిసి వెళ్ళాలని ఆయన డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడ సామాజిక వర్గం కోణంలో చూడొద్దు అని ఆయనే చెప్పుకుంటూ రావడంతోనే అసలు పాయింట్ ఉంది. అంతకుముందు తెలగ, కాపు, ఒంటరి వీళ్ళందరూ కూడా పెద్దరికం వహించమన్నారు కానీ నాయకత్వం వహించమనలేదు. అక్కడితోనే అసలు విషయం అర్థం చేసుకుని ఉండాల్సి, అర్థం చేసుకోలేదు. పెద్దరికం వహించమంటే ఏంటి? అధికారంలో ఉన్నటువంటి వాడు అధికారం చలాయిస్తుంటాడు, పెద్దరికంగా ఇది తప్పయ్యా ఇది రైట్ అయ్యా అని చెప్తా ఉండు అన్నటువంటి. చెప్తే వింటాడా అధికారంలో ఉన్నటువంటి వాడు? విండు. రాజ్యాధికారం సుదీర్ఘకాలంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మీదనే ఉంటుంది కాబట్టి మనకంటూ రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం అంటే మంత్రి పదవులు కాదు, ముఖ్యమంత్రి పదవి అన్నటువంటి కోరికే కాపు సామాజిక వర్గంలో ఉంది. అందుకు ప్రతినిధిగా చిరంజీవిని చూశారు, కానీ ఆయన ఆ తర్వాత నిలబెట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. పవన్ కళ్యాణ్ చూడాల, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 2014లో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేయలా, 2019లో కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి అన్నటువంటి పాయింట్కి ఆయన్ని నమ్మల. ఎందుకంటే ఆయన ఆ రోజున చంద్రబాబు గారు పోటీ చేస్తున్న కుప్పంలో, లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ప్రచారం చేయకపోవడం, అలాగే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి భీమవరం, గాజువాకల్లో ప్రచారం చేయకపోవడంతో పబ్లిక్కి సీన్ అర్థమైంది. దాంతో కాపులు ఓన్ చేసుకోలేదు. అందుకనే చిరంజీవికి వచ్చిన 18% ఓట్లో, అంతకుముందు బీజేపీకి వచ్చిన 18% ఓట్లో రాలేదు. 6% ఓట్లతోనే సరిపుచ్చారు. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం అన్న పాయింట్తో వెళ్ళుంటే ఒక టెంపో ఉండేది. కానీ రాజ్యాధికారం అన్నటువంటి పాయింట్ కాకుండా చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడం, జగన్ని గద్దె దించడం అన్నటువంటి ఎజెండాతో, అందుకోసం కలిసి వెళ్ళక తప్పదు రాష్ట్రం బాగు కోసం అంటే ఒక పాయింట్తో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. దీంతో ఇక రాజ్యాధికారం హోప్ లేదు. కనీసం 50% సీట్లు తీసుకుని నువ్వు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అడుగు, అట్లా అడగకపోతే కాపులకు అన్యాయమేనన్నటువంటి విషయాన్ని హరిరామ జోగయ్య లేకపోతే దాసరరాము ఇట్లా కాపు పెద్దలు చెప్తా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఎప్పుడో ఆల్రెడీ సైలెంట్గా ఉన్నారు, ఆ విషయంలో కూర్చొని వీళ్ళిద్దరైతే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కాపు కుల పెద్దలు మొన్ననే చెప్పేశారు కదా పవన్ కళ్యాణ్, నేను చెప్పింది రైట్ అనాలి, రైట్ అనకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లు అంటానంటూ కార్యకర్తలకి చెప్పారు. కుల పెద్దలకి ఎందుకు చెప్పరు? ఇప్పుడు అదే మాటను కుల పెద్దలకి లేఖగా రాశారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడుతున్నారు అని చెప్పడం అంటేనే వాళ్ళు ఏమన్నా నోట్లో ఏళ్ళెట్టుకుని చీకేటువంటి స్థాయిలో ఉన్నారా? వయసులో పవన్ కళ్యాణ్కి దాదాపుగా ఒక 20-30 ఏళ్ళు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా పవన్ కళ్యాణ్తో సమానమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కుల పెద్దలుగా అయితే కనుక ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదా నోట్లో ఏళ్ళు పెట్టుకుని చీకే స్థాయి కాదు కదా, వాళ్ళు ఎదిగినే ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అన్నటువంటి. కాపులకి ఇప్పుడు కూడా ఈ ట్రిప్ కూడా లేదు అన్నటువంటి విషయం స్పష్టమైపోయింది. డిప్యూటీ సీఎంలు లేకపోతే ప్రభుత్వంలో భాగం ఎంతముందు కాపులు బోల్డ్ అంతమంది ఉన్నారు. అప్పుడు ఇంకా రాజ్యాధికారం అనే పదం ఎక్కడ వస్తుంది? కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళని ఇంకొక పాయింట్ ఏం మాట్లాడుకొచ్చారంటే, తాజాగా రాసినటువంటి లేఖలో రిజర్వేషన్లు ఇచ్చేది లేదని జగన్ రెడ్డినే మీరు నిలదీయండి అని అడుగుతున్నారు. ఎస్, అతను క్లియర్గా చెప్పాడు ఇవ్వను అని చెప్పి. పోనీ ఇప్పుడు చంద్రబాబుతో చెప్పించండి, తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తామని చెప్పి రాయించండి. క్రిందసారి ఆ రిజర్వేషన్ అన్న పాయింటే తెలుగుదేశం పార్టీ నుంచి బీసీలను తీసుకెళ్ళి జగన్కి ఇచ్చింది. అందుకనే నోరే మెదపట్లేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రిజర్వేషన్లు నిలదీయమని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. చెప్పించండి ఆ మొక్క, మేము వస్తే కనుక కాపు రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారో కూడా చెప్పాలి. ఎందుకు అంటే రిజర్వేషన్లు, కుల రిజర్వేషన్లు ఇట్లాగ ఇవ్వడానికి ఇంతకుముందు లేదన్నటువంటి నివేదికలు ఆ తర్వాత ఆగిపోయింది. కేంద్రానికి పంపించేస్తే అయిపోదు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో, అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, చంద్రబాబు నాయుడుతో చెప్పించండి కాపులకు రిజర్వేషన్ ఇప్పిస్తామని చెప్పేసి అప్పుడు పెట్టండి మేనిఫెస్టోలో, పర్ఫెక్ట్ ఉంటుంది. అలా కాకుండా జగన్ ఇప్పించనన్నాడు అంటే అతను చెప్పేశాడు నా వల్ల కాదు అని చెప్పేసి. బాబు వల్ల అవుతుందా, ఇంతకుముందు ఎందుకు వల్ల కాలేదు అన్నది కూడా తేల్చి చెప్పగలిగితే బాగుంటుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ స్పష్టత ఏంటయ్యా అంటే, కాపు కుల పెద్దలు కోవర్ట్లు అయిపోయారు, జగన్కి వ్యతిరేకంగా మాత్రమే ఉంటాను నేను, చంద్రబాబుతోనే కలిసి ఉంటాను, అది ఆయన వైఖరి తేల్చి చెప్పింది.